హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు టోఫు కర్రీ చేసుకున్నాం. మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఇవన్నమాట. టోఫు, టొమాటో, ఆనియన్, బిర్యానీ సరుకులు, అల్లం వెల్లుల్లి, మన మసాలా పౌడర్, బటర్, సాల్ట్, కారం, సాల్ట్, ఆయిల్, పసుపు అన్నమాట. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మనం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. అందులో ఆయిల్ వేసుకోవాలి, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. మనం అందులో టోఫు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట. మన టోఫు మంచిగా రోస్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి టోఫుని. మనం మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవైతే ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులో వేసేయాలన్నమాట. ఇప్పుడైతే మనం ఫ్రై అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై అవుతున్నాయి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనమైతే టొమాటోస్ వేసుకోవాలి, కట్ చేసుకున్నవి. మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే మనం క్యాప్ అనేది పెట్టేసుకోవాలి 5 మినిట్స్ వరకు. మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. మనమైతే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. మనం వేపుకున్నవన్నీ చల్లారిన తర్వాత ఈ మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలి. బటర్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఆయిల్ ఇంకా బటర్ని అయితే ఇందులో వేసుకోవాలి. మనం ఇంకా మెత్తగా అయితే పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేసేసి అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట. మనం బటర్ ఆయిల్ వేసుకున్న దాంట్లో మన పేస్ట్ వేసేసుకున్నాం. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. మనం వాటర్ వేసుకున్న తర్వాత మిక్స్ అయితే చేసుకోవాలి. మనం అందులో అయితే మనం సాల్ట్ వేసుకోవాలి, ఇంకా పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా కారం కూడా వేసుకోవాలి. కారం, పసుపు, సాల్ట్ అయితే వేసేసుకున్నాం. మనం ఇప్పుడైతే మనం టోఫు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకోవాలి. మనమైతే బిర్యానీ సరుకులు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా పౌడర్, ఇందాక మనం చేసుకున్న మసాలా అనేవి వేసుకోవాలి. మంచిగా ఉడకాలన్నమాట. మంచిగా తల్లుతుంది ఇదైతే. ఇప్పుడు ఆ 2 మసాలాస్ మనం మిక్స్ చేసుకొని వేసేసుకోవాలి. మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఒక స్పూన్లో బటర్ తీసుకొని బటర్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత మిక్స్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ చూసుకొని ఉప్పు సరిపడి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మన టోఫు కర్రీ అయిపోయింది. మనమైతే స్టవ్ బంద్ చేసుకుంటాం.